వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజలతో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. ఈరోజు విష్ణుమూర్తిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. చారిత్రక నేపథ్యం కలిగిన జెండా బాలాజీ మందిరం, బీర్కూర్ తెలంగాణ తిరుమల, గంగస్థాన్ ఉత్తర తిరుపతి అపురూప వెంకటేశ్వర ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా వైష్ణవ ఆలయాలు, వెంకటేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం పంచముఖి హనుమాన్ ఆలయంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి బారులు తీరిన భక్తుల రద్దీ ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శన కోసం ఉదయం నుంచి భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా తరలివస్తూ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పూజల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విశిష్టత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పండి, అసలు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాథో నాథః సదా వెంకటేశం స్మరామి స్మరామహే. హరే వెంకటేశః ప్రసీద ప్రసీదః, ప్రియం వెంకటేశః ప్రయచ్చ ప్రయచ్చః. జై శ్రీరామ్. మన కామారెడ్డి పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం, సుమారు ఒక 50 సంవత్సరాల కిందటి దేవాలయం మన పంచముఖి దేవస్థానం. అందులో మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. ఆ స్వామివారిని ఈరోజు వైకుంఠ ఏకాదశి కావున మన ముక్కోటి దేవతలు ఆయన కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కావున ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామివారి దర్శనం తీసుకుంటారు. కావున ఇది ముక్కోటి ఏకాదశి అంటారు. ఉత్తర ద్వారం ద్వారా మోక్ష ద్వార దర్శనం చేసుకుంటారు. కావున ఈ భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని మా యొక్క మనవి. జై శ్రీరామ్. ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఎంతమంది వస్తున్నారు? సుమారు మన కామారెడ్డి పట్టణంలో మినిమం 20 నుంచి 30 వేల దాకా వస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ కార్యక్రమానికి దీనికి ఏర్పాట్లు కూడా గత వారం రోజుల నుంచి పంతులు కానీ మళ్ళీ, ఎందుకంటే ఇది నా ఏరియాలో టెంపుల్ ఉండడం నాకు కూడా అదృష్టం కాబట్టి ప్రతి సంవత్సరం మేము మంచి వారం రోజుల నుంచి మొత్తం ఏర్పాట్లు చేసి పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము ముందుండి రాత్రి 8-9 కానీ పంతులు కానీ మేము కానీ యువగారు కలిసి మేము మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. మా మొత్తం మున్సిపల్ సిబ్బందితో మొత్తం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మేము మళ్ళీ ఏరియాలో కూడా కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా మొత్తం స్వచ్ఛందంగా సేవ చేయడానికి మొత్తం ఉండి కార్యక్రమాన్ని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎవరికి దర్శనానికి ఎలా చేయాలి, ఇంతకుముందు ఎలా చేయాలనేది చూసుకుంటూ అందరం పంపించుకుంటూ ఏర్పాట్లలో నిమగ్నమై ఇక్కడనే ఉన్నాం. మేము ఉదయం 4:30 నుండి భక్తులు బారులు తిరిగారు. ఈ దర్శనం ప్రసన్న వెంకటేశ్వర దర్శనం చేసుకొని పూజ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని కూడా శాసనాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, కామారెడ్డి.